మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయడానికి అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ప్రపంచంలోనే అమెరికా దేశం పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. అలాంటి అమెరికా దేశంలోని ఇప్పుడు భద్రత కరువైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులతో కలకలం రేపాడు. భారతీయ కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6:15 పెన్సిల్వేనియాలో ట్రంప్ ర్యాలీలో భాగంగా ప్రచారంలో పాల్గొని వేదికపై మాట్లాడుతుండగా హఠాత్తుగా దుండగుడు ట్రంప్ పై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా బుల్లెట్ ట్రంప్ చెవిపై నుంచి దూసుకు వెళ్లగా వెంటనే అప్రమితమైన ట్రంప్ పోడియం కిందకు చేరి తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనకు రక్షణ నిలిచి ఆయన్ను బయటకు తీసుకువెళ్లారు. కట్టుదిట్టమైన భద్రతతో సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందని అధికారులు చెప్పారు. దుండగుడు దగ్గరలో ఉన్న భవనంపై నుంచే కాల్పులు జరిపినట్లు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. కాల్పుల ఘటన తర్వాత సోషల్ మీడియాలో స్పందించారు ట్రంప్. కాల్పుల ఘటనపై వేగంగా స్పందించినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి చర్యలు మన దేశంలో జరగడం నమ్మశక్యం కావట్లేదని ఆయన పోస్ట్ చేశారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ పై దాడికి అమెరికా అధ్యక్షుడు బయట తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటనపై ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హింసకు చోటు లేదని ఎక్స్ ద్వారా తెలిపారు. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.